క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ఫుల్ జడ్జ్మెంట్. మీరు దాన్ని చూసుకోవచ్చు. దాని యొక్క డిస్క్రిప్షన్ ఒక 5-6 లైన్లలో కూడా అక్కడ వ్రాయబడి ఉన్నది. అది చదువుకుంటే కూడా మీకు ఒక అవగాహన తెలుస్తుంది. ఇక్కడ దాంట్లో ఆయన ఒక రీఫండ్ కేసు గురించి ఫైల్ చేశాడు. దాన్ని ఎలా ఇవ్వాలి, దానికి లిమిటేషన్స్ ఏమి లేవు అని సుప్రీంకోర్టు చక్కగా వివరిస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అలాగే రెండో జడ్జిమెంట్ కనుక మనం చూస్తే ఇట్ వాస్ గివెన్ బై అవర్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అట్కూరి వెంకటకృష్ణ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో అది ఇచ్చారు. ఇది 2024లో ఇచ్చారు, డిసెంబర్ 2024. సర్ఫేసీ యాక్ట్ మీద ఇవ్వడం జరిగింది. అంటే సర్ఫేసీ యాక్ట్లో ప్రకారం ఒక బ్యాంక్ ఆఫీసర్ ఒక సేల్ డీడ్ని రాసినప్పుడు, ఇంతకుముందు మనకు ఉండేటటువంటి 2008 ఆ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం ఆర్టికల్ 16లో వాళ్ళకి అధికారం లేదు కాబట్టి వీ యూజ్ టు క్లాసిఫై ద డాక్యుమెంట్ యాజ్ సేల్ డీడ్ చార్జబుల్ అండర్ ఆర్టికల్ 47A. అందుకని మన మార్కెట్ వాల్యూ కూడా అడిగేవాళ్ళు. అది అడగటం వలన స్టాంప్ డ్యూటీ ఎక్కువ వస్తుంది కాబట్టి అట్లానే ట్రీట్ చేయాలని మనం భావించాం. ఆ విధంగా వీళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే కోర్టు 47A సెక్షన్లో ఉండేటటువంటి సబ్సెక్షన్ 6ని కూలంకషంగా చర్చించి దానికి మార్వెల్ హోస్టింగ్స్ కంపెనీ అనేటటువంటి ఇంకొక కంపెనీకి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని దాంట్లో ఉదహరిస్తూ, అది కూడా ఇదే సర్ఫేసీ యాక్ట్ ప్రకారం బ్యాంక్ ఆఫీసర్ ఒక సేల్ సర్టిఫికేట్ని తయారు చేసినప్పుడు మనము ఆక్షన్ వాల్యూ కాదు మార్కెట్ వాల్యూ మీద కట్టండి అని చెప్పి మన సబ్ రిజిస్ట్రార్ వారు చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి ఫైల్ చేసినటువంటి కోర్టు కేసు WP. దాన్ని డీటెయిల్డ్గా చూసి ఆ రిట్ అప్పీల్ని ఉదహరిస్తూ ఈ కేసులో కూడా ఆక్షన్ వాల్యూనే మీరు ఫాలో కావాలి అని చెప్పారు. ఎందుకు ఫాలో కావాలనేటటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఇచ్చారు చక్కగా. సో ఇఫ్ యూ గో త్రూ దీస్ కేస్ లాస్ యూ విల్ గెట్ వెరీ గుడ్ ఐడియా. రేపు మీరు కోర్టు కేసుకి ఆన్సర్ రాసుకునేటప్పుడు ఈజీగా రాసుకోగలుగుతారు. మీరు ఎవరికైనా పబ్లిక్కి ఆన్సర్ చేసేటప్పుడు కూడా చెప్పగలుగుతారు విత్ సఫిషియంట్ స్టాట్యుటరీ బ్యాకింగ్. మీరు స్టాట్యుటరీ సపోర్ట్ లేకుండా ఏమైనా చెప్పినా కానీ దానికి అంత విలువ ఉండదు. కాబట్టి మీరు ఈ స్టాట్యూట్లో ఉండేవి ఈ కేస్ లాస్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 2012లో ఢిల్లీ హైకోర్టు సెలబ్రేషన్ రిసార్ట్స్ అనేటటువంటి కంపెనీ ఫైల్ చేసిన కేసు మీద అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్కి ఎలాగా, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్కి ఎలా స్టాంప్ డ్యూటీ పెట్టాలి అనేది క్లియర్గా విశదీకరిస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ని కూడా మీకు 4వ కేసు లాగా దాంట్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలించాలి. ఇంకొక కేసు శాంతిదేవి సింగ్ అనేటటువంటి ఆమె ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ ఆఫీసర్స్ మీద ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో ఏమిటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఈ ప్రాపర్టీని వేలం వేయటం, తర్వాత దానికి స్టాంప్ డ్యూటీ ఎలా తీసుకోవాలి అనేటటువంటి విషయంలో చాలా క్లియర్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కేసులో కూడా ఆక్షన్ వాల్యూని తీసుకోమని చెప్పారు. ఈ విధంగా చూస్తే ఇంకొక కేసు ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్, ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ మీద, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీద ఒక కేసు ఫైల్ చేశారు. కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళు ఒక ప్రాపర్టీని అటాచ్ చేసి దీని మీద ఏమి ఫర్దర్ రిజిస్ట్రేషన్స్ చేయకూడదని మన సబ్ రిజిస్ట్రార్ గారికి ఇవ్వటం, సబ్ రిజిస్ట్రార్ దాన్ని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో వేయటం, దాని మీద రిజిస్ట్రేషన్స్ అలౌ చేయకుండా ఉండేది. ఎప్పుడైతే ఈ సర్ఫేసీ యాక్ట్ కింద ఈ బ్యాంక్ ఆఫీసర్ గారు వెళ్ళి దాన్ని ఆక్షన్ వేసి ఓపెన్ ఆక్షన్ కండక్ట్ చేసి దానికి సర్ఫేసీ యాక్ట్ ప్రకారం ఒక సేల్ సర్టిఫికేట్ తయారు చేసి రిజిస్ట్రేషన్ పెడితే ఈ సబ్ రిజిస్ట్రార్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అటువంటి సందర్భంలో ఏమొచ్చింది అని అంటే ఇది కమర్షియల్ ట్యాక్సెస్ అటాచ్మెంటు ఇవన్నీ బయటికి తీశారు. తీస్తే అప్పుడు దాన్ని కూడా హైకోర్టు తప్పుపట్టింది. ఇది ఎప్పుడో వచ్చినటువంటి మార్ట్గేజ్ డీడ్కి వచ్చినటువంటి సర్ఫేసీ యాక్ట్లో ఈ ఓపెన్ ఆక్షన్లో జరిగినటువంటి ప్రాపర్టీ మీకు ఎటువంటి అటాచ్మెంట్స్ ఉన్నా సరే యూ హ్యావ్ టు ఒబే ది సర్ఫేసీ యాక్ట్ ప్రొవిజన్స్ అని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా దాన్ని బేస్ చేసుకొని ఈ మధ్య ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్లో మనం
పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి అనేటటువంటి సబ్ డివిజనల్ కార్యాలయంలో వచ్చిన ఇటువంటి అంశం మీదే మన ఐజీ గారు కూడా క్లియర్గా అడ్వకేట్ జనరల్ గారి ఒపీనియన్ తీసుకొని మనకి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అటువంటి అటాచ్మెంట్స్ ఉంటే కూడా మనం వాటిని కుదరదు అని చెప్పి మనము సర్ఫేస్ యాక్ట్ ప్రకారం చెయ్యాలి అంటూ ఇచ్చారు. కాబట్టి మీరు ఆ జడ్జిమెంట్ని అలాగే ఆ ఐజీ గారు ఇచ్చినటువంటి 2024లో ఇచ్చినటువంటి ఆ యొక్క క్లారిఫికేషన్ కూడా చదివితే మీకు పూర్తి అవగాహన కలుగుతుంది. ఇంకా చూస్తే పృథ్వీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2021లో ఇచ్చినటువంటి కేసులా కానీ, అలాగే ఇవన్నీ కూడా సర్ఫేసీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26 ప్రకారం, అలాగే రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్రప్సీ చట్టం ప్రకారం సెక్షన్ 31 ప్రకారం, ఇవన్నీ కూడా సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఏ రకంగా వాళ్ళ యొక్క ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్కి వ్యాలిడిటీ ఉంటుంది అనే దాన్ని వీటిలో చాలా క్లియర్గా వివరించారు. ఇంకొక కేసులా చూస్తే లాస్ట్ కేసులా విఎన్ దేవదాస్ వర్సెస్ చీఫ్ కంట్రోలింగ్ రెవెన్యూ ఆఫీసర్ అనేటటువంటి కేసులో కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చేసి ఇదొక అసెట్ సేల్స్ కమిటీ వాళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షను కాబట్టి దీంట్లో ఓపెన్ ఆక్షన్ చేశారు. కాబట్టి ఓపెన్ ఆక్షన్ ప్రకారం ఆక్షన్ వాల్యూనే మీరు యాక్సెప్ట్ చేయాలి అంటూ ఇది ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇలానే మన హైకోర్టు కూడా సీక్వెన్స్గా జడ్జిమెంట్స్ ఇవ్వడం వలన మనం ఐజీ గారు కూడా మనకి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇలా రకరకాలుగా జడ్జిమెంట్లు వస్తూ ఉన్నాయి. ఒకటి, ఆక్షన్ వాల్యూని యాక్సెప్ట్ చేయండి, మార్కెట్ వాల్యూ కాకుండా దాని మీదే స్టాంప్ డ్యూటీ తీసుకోండి అనేది ఒకటి ఉంది. అలా కాదు, ఆర్టికల్ 16 ప్రకారం మీరు స్టాంప్ డ్యూటీ తీసుకోండి ఇగ్నోరింగ్ మార్కెట్ వాల్యూ గైడ్లైన్స్ అని. ఇవన్నీ కాదు, మేము కేవలం ఒక ఆర్డర్ లాగా ఇస్తూ ఉన్నాం, యూ ఫైల్ ఇట్ వితౌట్ ఇన్సిస్టింగ్ ఫర్ స్టాంప్ డ్యూటీ, యూ ఫైల్ దెమ్ అండర్ సెక్షన్ 89 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని, 89(4) ప్రకారం ఫైల్ చేసుకోమని. ఇలా వేరే జడ్జిమెంట్స్ వస్తూ ఉన్నాయి. అవి కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద మనకి డిఐజీ గారు ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్లో మీకు ఇంకా డీటెయిల్గా దాని గురించి కూడా చెప్తారు. ఈ విధంగా ఆక్షన్ వాల్యూస్ మీద వచ్చే జడ్జిమెంట్లు కానీ ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇవన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక రాబోయేటటువంటి పార్టీషన్ డీడ్స్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ మనకి కొన్ని సర్క్యులర్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, అలాగే పార్టీషన్ డీడ్స్, అలాగే డినోటింగ్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ మీద సెక్షన్ 16 ప్రకారం ఇచ్చినటువంటి సర్క్యులర్, పార్టీషన్ సర్క్యులర్, ఇవన్నిటినీ కూడా రీఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. వీటి మీద ఇచ్చినటువంటి వేరియస్ జడ్జిమెంట్స్ని కూడా అందులో పొందుపరిచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా దాంట్లో అప్డేట్ చేస్తాం. సో దీస్ ఆర్ రిలేటింగ్ టు స్టాంప్ యాక్ట్ ప్రొవిజన్స్, చార్జబిలిటీ అండ్ వేరియస్ కేస్ లాస్ అప్డేటెడ్ ఇన్ అవర్ లీగల్ మాడ్యూల్. ఈ లీగల్ మాడ్యూల్ని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఫర్దర్గా ఇంకా ఈ పార్టీషన్ డీడ్స్ ఎట్లా ఇచ్చారు, వాటి కేస్ లాస్ ఏమిటి, అవన్నీ కూడా మనకి విశదీకరించేదానికి మనకి డిఐజీ కడప విఎస్ఆర్ ప్రసాద్ గారు ఇప్పుడు మనకి చెప్తారు. ప్రసాద్ గారు, ప్లీజ్ టేక్ ఓవర్ అండి. థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Once again, good afternoon all the participants from Zone 4. ఇప్పటిదాకా మీరు రవిప్రసాద్ చెప్పినట్లుగా ఈ స్టాంప్ యాక్ట్లోని ముఖ్యమైన ప్రొవిజన్స్, ఆ తర్వాత దాని మీద వచ్చిన ఇంపార్టెంట్ కేసుల, తర్వాత లీగల్ మాడ్యూల్లో ఆ కేసులని ఎలా మీరు వెరిఫై చేసుకోవాలా. ఆమె ఆడిబుల్లా రవి? ఆడిబుల్ సార్, ఆడిబుల్, వెరీ క్లియర్. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటితో పాటుగా పార్టిషన్స్ అసలు మనకి కేసులు పడే అవకాశం ఉండే ప్రొవిజన్స్ స్టాంప్ యాక్ట్లు ఏమున్నాయంటే, ఫస్ట్ది క్లాసిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీద. అంటే మీ దగ్గర పెట్టిన డాక్యుమెంట్స్ వాళ్ళు సెటిల్మెంట్ అని రాసుకొని వస్తారు, మీరు అది గిఫ్ట్గా ట్రీట్ చేసి నోటీస్ ఇస్తారు, దానికి పార్టీ కంటెస్ట్ చేస్తూ డబ్ల్యూపీ ఫైల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి కేసుల్లో మీరు క్షుణ్ణంగా డాక్యుమెంట్ రిసైటల్స్ బేస్ చేసుకొని మన స్టాంప్ యాక్ట్ల ప్రొవిజన్స్, తర్వాత
మనకుండే సర్కులర్లు ఇవన్నీ ఉదాహరిస్తూ మీరు కౌంటర్ ఫైల్ చేసుకొని మీరు ఆ కేసుని కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది మనం. తర్వాత అలాంటి క్లాసిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి మనం రైజ్ చేసే డిమాండ్కి సంబంధించిన కేసులు పడతాయి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్కి ఇంపౌండింగ్ డాక్యుమెంట్స్, కోర్టులు పంపించిన ఇంపౌండింగ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చినప్పుడు వాటిని 40 కింద ఇంపౌండ్ చేసి పెనాల్టీతో కూడా లెవీ చేస్తారు. అప్పుడు కూడా పార్టీ ఆ పెనాల్టీ విషయంలో కానీ ఆ స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది. దీన్ని కూడా మనం సఫిషియెంట్గా విత్ ప్రొవిజన్స్ ఆఫ్ స్టాంప్ యాక్ట్ తోటి డిఆర్కి ఉండే పవర్స్ తోటి మనం కంటెస్ట్ చేసుకొని కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, అవసరం ఉంది. అలాగే ఇంకొక కేసు 47A మీద డిటర్మినేషన్, అంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ రెఫర్డ్ అండ్ సెక్షన్ 47 తగ్గినాయి, అయినప్పటికీ కూడా ఎక్కడైనా 47A రెఫర్ చేసినప్పుడు ఆ కేసు ఆ డిఆర్ గారు డిటర్మిన్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ మీద పార్టీ లోయర్ కోర్టుకి అంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకి అప్పీల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అప్పీల్ చేసినప్పుడు కూడా ఆ 47 ప్రొవిజన్స్ మన రూల్స్ ఉన్నాయి 47A కింద, అలాగే స్పాట్ ఇన్స్పెక్షన్ రిపోర్టు వీటన్నిటిని ఫైల్ చేస్తూ మనం కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇంకొక సందర్భంలో 41A కింద మనం ఆడిట్లో రిమార్క్ బేస్ చేసుకుని మనం 41A నోటీస్ ఇచ్చి డిఆర్ గారు ఫైనల్ ఆర్డర్ పాస్ చేసినప్పుడు దాని మీద కూడా పార్టీ కంటెస్ట్ చేసి సిసిఆర్కి అప్పీల్ ఉంది, బట్ అది ఎగ్జాస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తున్నారు. కాబట్టి మనం మన కౌంటర్లో ఆ విషయం కూడా చెప్పాలి. మన కౌంటర్లో ది పార్టీ హ్యాస్ నాట్ ఎగ్జాస్టెడ్ లీగల్ స్టాట్యూటరీ రెమెడీ అన్నమాట. కాబట్టి అతనికి రెమెడీ ఉంది, 56 కింద అప్పీల్ చేసుకోవాలా సిసిఆర్ గారికి, అలా చేసుకోకుండా నేరుగా మీ వద్దకు వచ్చాడు కాబట్టి తప్పని కూడా మన కౌంటర్లో ఉదాహరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకొక సందర్భం ఏంటంటే పీనల్ ప్రొవిజన్స్, అంటే సెక్షన్ 27 ప్రకారము ఇందాక చెప్పినట్టుగా ఆ డాక్యుమెంట్ కి అవసరమైన అన్ని విషయాలు, అంటే స్టాంప్ డ్యూటీ విధించడానికి, స్టాంప్ డ్యూటీ లెక్కించడానికి అవసరమయ్యే అన్ని విషయాలు, అంటే సర్వే నెంబరు, బౌండరీస్, తర్వాత దాని నియరెస్ట్ డోర్ నెంబర్ ఉంటే అది, దాని హౌస్ అయితే ప్రింట్ ఏరియా, ఏజీ మొదలైనవన్నీ విషయాల్ని పార్టీ కరెక్ట్ గా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ 27 చెప్తుంది అనమాట. కాబట్టి ఎవరైనా అలా చేయకుండా పొరపాటు చేసినప్పుడు దాని వైలేషన్ కింద వస్తుంది. సెక్షన్ 27 వైలేషన్ మే లీడ్ టు ప్రాసిక్యూషన్ 64 కింద మనం ప్రాసిక్యూషన్ ఫైల్ చేస్తాము. ఎప్పుడంటే పార్టీ గనక కాంపౌండ్ చేయడానికి రాకపోతే ముందుకి మనం 64 కింద ప్రాసిక్యూషన్ ఫైల్ చేస్తాం. అలా ప్రాసిక్యూషన్ ఫైల్ చేసినప్పుడు అతను ఊరికే ఉన్నాడు కాబట్టి దాన్ని కంటెస్ట్ చేస్తాడు. అలా కేసు పడే అవకాశం ఉంది కాబట్టి మనం వేసిన కేసుకి అతను జవాబు ఇస్తాడు. కాబట్టి దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి కోసం మనము ఈ స్పాట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడే ఆ పంచనామా రాసుకోవడం, రెడీగా ఉండడం, దాని యొక్క ప్రింట్ ఏరియా మెజర్మెంట్స్ కరెక్ట్ చూడడము, ఫోటో తీసి పెట్టుకోవడము, ఇవన్నీ కూడా చేసి రికార్డ్ రెడీగా ఉంచుకుంటేనే రేపు పొద్దున 64 కింద మనం ప్రాసిక్యూషన్ లాంచ్ చేయాల్సి వచ్చే అవసరం ఉన్నప్పుడు ఏర్పడినప్పుడు ఇవన్నీ మనం తగిన ఆధారాలతో కోర్టు ముందుకి కేసు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది మీకు ఏ సందర్భాల్లో స్టాంప్ యాక్ట్ లో కోర్టులో కేసులు వచ్చే అవకాశం ఉంది, మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలన్న దాని మీద. ఇది కాకుండా ఈ మధ్య పార్టిషన్స్ మీద మన సర్కిల్లో 21లో ఇచ్చారు. అయితే దాంట్లో కొన్ని విషయాల మీద ఇంకా కాంట్రవర్సీ ఉంది. తన ఫస్ట్ది అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ విషయంలో మనకేమి ఇచ్చారంటే షేర్స్ ఈక్వల్ గా లేకపోతే ఎక్సెస్ షేర్ మీద రిలీజ్ గా ట్రీట్ చేసి స్టాంప్ డ్యూటీ లెవీ చేయమని ఇచ్చారు. ఈ విషయంలో చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ జడ్జిమెంట్స్ ఏం చెప్పారంటే అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ అనేది సబ్ రిజిస్ట్రార్ పర్వ్యూ కానీ కలెక్టర్ గా పర్వ్యూ కానీ లేదు. ఇట్ ఇస్ ద ఎక్స్క్లూజివ్ డొమైన్ ఆఫ్ ది పార్టీస్. వాళ్ళ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ అనేది వాళ్ళ కుటుంబ పరిస్థితి నేపథ్యము ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు అలాట్ చేసుకుంటారు. బట్ ఆ అలాట్మెంట్ ఎక్కువ తక్కువ, ఈక్వల్ గా వచ్చిందా అన్ఈక్వల్ గా వచ్చిందా అనేది మీ పర్వ్యూలో లేదని చాలా క్లియర్ గా జడ్జిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దానిలో మార్పు రావాల్సి ఉంది. అంటే దాన్ని గవర్నమెంట్ రాశారు, అది అక్కడి నుంచి వచ్చాక ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనుకుంటాము. కాబట్టి ప్రస్తుతానికి మీరు ఈ కోర్టు కేసులు ఆ విషయంలో ఏ విధంగా జడ్జిమెంట్స్ వచ్చాయని తెలుసుకోవడానికి చెప్తున్నాం అనమాట ఇది. అలాగే ఇంకొక కంట్రవర్షియల్ ఇష్యూ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కనుక ఉంటే అట్లాంటి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని కనుక ఈ పార్టిషన్ లో చేర్చిస్తే దానికి కన్వీనియన్స్ అవుతుందని ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఏమనంటే పార్టిషన్ లో కన్వీనియన్స్ అన్న మాటే తలెత్తదు.
పార్టిషన్ లో కన్వేయన్స్ అనే కాంపోనెంటే ఉండదు. పార్టిషన్ లో కేవలం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మాత్రమే ఉంటుంది, కానీ కన్వేయన్స్ మీకు డెఫినేషన్ కన్వేయన్స్ కింద పడే డెఫినేషన్ కింద పడే కన్వేయన్స్ అనేది తలెత్తదు అని మనకి కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక కాంట్రవర్షియల్ పాయింట్ సెకండ్ పార్టిషన్స్. ఒకసారి ఒక వ్యక్తి తన తల్లిదండ్రులు లేక బ్రదర్స్ వాళ్ళతో తన వారసత్వ ఆస్తుల్ని పార్టిషన్ చేసుకున్న తర్వాత తన షేర్కి వచ్చిన ప్రాపర్టీ ఉంటుంది. ఈ షేర్ ప్రాపర్టీని తన బిడ్డలు తన సంతానంతో అతను మళ్ళీ రీపార్టిషన్ చేసుకోవచ్చా లేదా అనేది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ. దీని మీద కూడా 2016లో జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు అలా ఒకసారి పార్టిషన్ అయిన ప్రాపర్టీని తిరిగి పార్టిషన్ చేసుకోవడానికి వీలు లేదు, అది సెల్ఫ్ అక్వైర్డ్ అవుతుంది అని జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ తర్వాత 2018లో లేటెస్ట్ జడ్జిమెంట్ లో ఒకసారి పార్టిషన్ చేసుకున్నా కూడా ఆ ప్రాపర్టీ వారసత్వ ప్రాపర్టీ కానీ 3 తరాల వరకు కొనసాగుతుంది. కాబట్టి అది వారసత్వ ప్రాపర్టీగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది అని జడ్జిమెంట్ ఇచ్చారు. కాబట్టి వీటి మీద కూడా మనకి మళ్ళీ రివైజ్డ్ ఆర్డర్స్ రావాల్సి ఉంది. మనం వస్తాయని త్వరగా ఆశిద్దాము. సో వీటన్నిటి గురించి మీకు జడ్జిమెంట్ చెప్పిందే కాదు, ఇంకా కొన్ని లేటెస్ట్ జడ్జిమెంట్స్ కూడా మీ లీగల్ మాడ్యూల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మేము అందరినీ కోరేది ఏంటంటే మీరు కూడా మీకు తీరిక సమయాల్లో ఇంటర్నెట్ గూగుల్లో మీకు ఇట్లాంటి ఏవి క్యాన్సిలేషన్ డీట్స్ మీద, అట్లాగే కన్వేయన్స్ మీద, తర్వాత పార్టిషన్స్ మీద మీకు అవసరం ఉన్న సబ్జెక్ట్స్ లో సెర్చ్ చేశారంటే కాస్త ఆ లేటెస్ట్ జడ్జిమెంట్లు ఏమున్నాయనేది అక్కడే కనబడిపోతుంది. అది అలాంటి డౌన్లోడ్ చేసుకొని మీరు చదవచ్చు, ఇతర సభ్యుల కోసం కూడా పనికొస్తుంది. కాబట్టి అలాంటి డిపార్ట్మెంట్ చెప్తే అవి కూడా అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఒకరి ఇదంతా ఒకరి పని అనుకోవద్దు, అందరూ భాగస్వాములు దీంట్లో. అందరికి ఉపయోగపడేట్టుగా ఉండాలంటే మీరు కూడా సెర్చ్ అప్పుడప్పుడు రిజిస్ట్రేషన్ ఒకటే కాకుండా మీ తీరిక జస్ట్ అరగంట గంట ఎప్పుడో 2-3 రోజులకు వస్తారో వారానికి ఒకసారి సెర్చ్ చేస్తే కొత్త విషయాలు బయటపడతాయి, కొత్త జడ్జిమెంట్లు బయటకు వస్తాయి, కోర్టులు ఏ విధంగా ఆలోచిస్తున్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. వాటి దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టాంప్ యాక్ట్ మీద అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్కి వెళ్తున్నాం మనము. రిజిస్ట్రేషన్ యాక్ట్ సంబంధించి మీకు వచ్చే కేసులన్నీ కూడాను 95% కేసులు 22A మీదే వస్తాయి. వేరే ఇంకే కేసులు రావు మనకి. రిజిస్ట్రేషన్ యాక్ట్ కేసు అంటేనే 22A ముడిపడి ఉంటుంది దాంతో. ఎందుకంటే ప్రాపర్టీస్ అని ప్రైవేట్ ప్రాపర్టీస్ తీసుకొని వస్తారు పార్టీలు, అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మన ముందు పెడతారు. మనం చేయమని చెప్తే వెంటనే కోర్టులో రిట్ ఫెయిల్ చేస్తాడు, ఒక ఇంటర్మార్ట్ తెస్తాడు. అలాంటి ఆర్డర్ని మీరు క్షుణ్ణంగా ఫస్ట్ ఇంటర్మార్ట్ చదవాల్సి ఉంది మీరు. ఎందుకంటే ఇంటర్మార్ట్ అన్ని ఒకే విధంగా ఉండవు, ఒక్కొక్క కేసులో ఒక్కొక్క ఆర్డర్ ఉంటుంది. ఇంటర్మార్టర్లు ఇప్పుడు ఎందుకంటే 2015లో ఫుల్ కోర్ట్ జడ్జిమెంట్ వచ్చింది. ఆనరబుల్ హైకోర్టులో ఫుల్ కోర్ట్ జడ్జిమెంట్ వింజమూరు రాజగోపాలాచారి వర్సెస్ అదర్స్ అని చెప్పేసి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చింది. ఆ రోజు ఉండే చాలా బ్యాచ్ కేసులను కలిపి ఒకే జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ లో క్లియర్ గా గైడ్ లైన్స్ కొన్ని ఫ్రేమ్ చేసింది ఆనరబుల్ హైకోర్టు 22A కింద. ఏం గైడ్ లైన్స్? 22A కింద ఎవరు లిస్టు మీకు ఇవ్వాలి, డిఏ గారు షేర్ చేస్తున్నారు. చూడండి దానిలో నెంబర్ 7 చూడండి. The registering authorities would be justified in refusing registration documents in respect of the properties covered by clauses A to D of section 1, provided the authorities contemplated under the guidelines or have communicated lists. అంటే ఒకటే గైడ్ లైన్ ఇచ్చింది. ఏమని? మనకి 2007లోనే ఏ ప్రాపర్టీస్ ఎవరు కమ్యూనికేట్ చేయాలా అనేసి మన సర్కిల్ ఉంది, మీరు చూసే ఉంటారు. 2007 యాక్ట్ వచ్చిన కొత్తల్లో అక్టోబర్ 2007లో ఇచ్చారు. నవంబర్ 2007లో సిన్హా గారు సార్ కమిషనర్ అయ్యి ఉన్నప్పుడు డీటెయిల్ సర్కిల్ ఇవ్వడం జరిగింది. ఏ సర్కిల్ అంటే ఏ ప్రాపర్టీస్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కి ఎవరు వేయాలి, అసైన్ ల్యాండ్స్ కి ఎవరు కమ్యూనికేట్ చేయాలి, ఎండోమెంట్ ల్యాండ్స్ కి ఎవరు కమ్యూనికేట్ చేయాలి, వక్ఫ్ ల్యాండ్స్ కి ఎవరు కమ్యూనికేట్ చేయాలి అని గైడ్ లైన్స్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది 2007లోనే. అది అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. ఆ గైడ్ లైన్స్ ప్రకారము పలాని ఎండోమెంట్ ల్యాండ్ అయితే కమిషన్ ఆఫ్ ఎండోమెంట్స్ నుంచి రావాలి, వక్ఫ్ ల్యాండ్ అయితే సిఇఓ వక్ఫ్ బోర్డ్ నుంచి రావాలి, అసైన్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ అయితే కలెక్టర్ గారు ఇవ్వాలి, సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్స్ డి కింద అయితే రాడ్యవ్ గారు ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా ఈ అని ఇంకొక క్లాజ్ ఉంది. ఆ ఈ క్లాజ్ కింద గవర్నమెంట్ ఏ ప్రాపర్టీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే, అంటే వాళ్ళు వెస్టెడ్ అంటే
వెస్టెడ్ కాదు, అక్రూడ్ ఇంట్రెస్ట్, అక్రూడ్ అవార్డ్ ఇంట్రెస్ట్. అంటే ఏ స్థానిక సంస్థలకైనా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కైనా అక్రూడ్ అవార్డ్ ఇంట్రెస్ట్ అంటే ఇండైరెక్ట్ గా ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు. ఎలా అయితే అది ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ కి సంబంధించి ఉంటుందో, స్థానిక సంస్థలకు సంబంధించి ఉంటుందో, ఆ ప్రాపర్టీస్ కూడా గవర్నమెంట్ స్పెసిఫిక్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేయాల్సి ఉంటుంది. 22A1E కింద కలెక్టర్స్ దగ్గర నుంచి తెప్పించుకొని 22A1E కింద జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి జీవో మనకి 2016లో ఇచ్చారు. ఒక్కొక్క జిల్లాకు ఒక జీవో ఇచ్చారు. తర్వాత కూడా మళ్ళా ఈ మధ్య కూడా కొన్ని జిల్లాలకు వచ్చాయి. కాబట్టి అలా నోటిఫికేషన్ చేసిన ప్రాపర్టీస్ కూడా ప్రైవేట్ కింద లెక్కకు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఈ క్లాజుల ప్రకారం ఎవరు ఇవ్వాల్సిన ప్రాపర్టీస్ గనక వాళ్ళు మీకు ఇచ్చి ఉంటే ఆ ప్రొవిజన్ ఎన్ఫోర్స్ చేయడంలో సబ్ రిజిస్ట్రార్ జస్టిఫైడ్, 100% జస్టిఫికేషన్ ఉంది దేనికి, రెఫ్యూజ్ చేయడానికి అని హైకోర్టు చెప్పారు. కాబట్టి మీకు వచ్చిన ఆర్డర్లో గనక అంటే ఇంటిమేషన్ ముందుగా మనకు వస్తుంది. 22A కింద ఏదైనా కేసు పడినప్పుడు ఏ కేసు పడినా కూడా మన లీగల్ సెల్ అక్కడ ఉన్నారు, వాళ్ళు మీకు ఇంటిమేట్ చేస్తారు, మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వని అడుగుతారు. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏం లేదు, ఒక లెటర్ జీపీ గారికి మీకు ఆ ప్రాపర్టీ, ఆ డబ్ల్యూపీలో ఉండే ప్రైవేట్ ప్రాపర్టీ ఏ కమ్యూనికేషన్ ద్వారా మీకు వచ్చిందో ఆ లెటర్ జెరాక్స్ కాపీ, లెటర్ కాపీని, ఆ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ప్రొవిజన్, ఆ సర్వే నెంబర్ ఉన్న పేజీని అటెస్ట్ చేసి కనుక జీపీ గారికి పంపించారంటే జీపీ గారు అడ్మిషన్ స్టేజ్ లోనే కోర్టు దృష్టి తీసుకెళ్తారు. ఏమని, అయ్యా ఇది 22A1A ప్రకారం ABCD ఈ క్లాజ్ ప్రకారము కాంపిటెంట్ అథారిటీస్ సంబంధిత ఎవరైతే కాంపిటెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారానే మాకు ప్రొవిజన్ వచ్చింది, కమ్యూనికేషన్ ఎస్ఆర్కి అయింది. కాబట్టి మీ యొక్క ఫుల్ కోర్ట్ జడ్జిమెంట్ గైడ్ లైన్స్ ప్రకారము సబ్ రిజిస్ట్రార్ ఇటువంటి సందర్భాల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హుడు కాడు, చేయడానికి ఆ ప్రాపర్టీ అర్హమైనది కాదు, కాబట్టి రిఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది అని కోర్టు వారు కూడా తీసుకెళ్తారు. అలాంటప్పుడు కోర్టు వారు సాధారణంగా రిజిస్టర్ చేయమని చెప్పరు. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో ఏం ఆర్డర్ వస్తుంది, మిమ్మల్ని 71 కింద ఆర్డర్ పాస్ చేయమంటారు. అంటే మీరు రిసీవ్ చేసుకోకుండా ఉండకూడదు. సబ్ రిజిస్ట్రార్ ఏ డాక్యుమెంట్ అయినా రిసీవ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తన రిజిస్ట్రేషన్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్ చేయలేకపోతే స్పీకింగ్ ఆర్డర్ గా ఒక ఆర్డర్ పాస్ చేయాలి 71 కింద అని మీకు ఆర్డర్ వస్తుంది. అలాంటప్పుడు మీరు వెంటనే డాక్యుమెంట్ కానీ పెట్టారంటే పార్టీ శుభ్రంగా 71 కింద క్లియర్ ఆర్డర్ పాస్ చేస్తే రిఫ్యూజ్ చేసేయచ్చు. అంతటితో మీ బాధ్యత వదిలిపోతుంది. సెకండ్ ఆర్డర్ ఏమొస్తుందంటే 71 కింద ఇవ్వకుండా అసలు మీ బాధ్యత లేదు, ఇచ్చిన నిషేధ జాబితా చూపించిన వాళ్ళు ఎవరు, కలెక్టర్ గారో, ఎండోమెంట్ కమిషనరో, వక్ఫ్ బోర్డు వాళ్ళు కదా, కాబట్టి వాళ్ళ దగ్గరికి పార్టీ వెళ్ళి రిప్రజెంట్ చేసుకొని తన ప్రాపర్టీని డిలీట్ చేయించుకోవడానికి అతను రిప్రజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తూ కోర్టు ఆ అథారిటీకి డైరెక్షన్ ఇస్తారు. ఒకవేళ కనుక పార్టీ అలా రిప్రజెంట్ చేసుకుంటే 6 వారాల లోపల దాన్ని డిస్పోజ్ చేయండి అని ఆర్డర్ ఇస్తారు. అలా కనుక అథారిటీ డిలీట్ చేస్తే సబ్ రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుందని పెడతారు. అలాంటప్పుడు ఫస్ట్ ఇనిషియల్లీ మీరు కాదు, రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ద అథారిటీ హూ హ్యాస్ ఫర్నిష్డ్ ద లిస్ట్స్ అనమాట. ఆయన ఎగ్జామిన్ చేసి డిలీట్ చేసినగా మీకు ఆర్డర్ తెస్తే మీరు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు మీకేం ఇబ్బంది ఉండదు. మనం దానిలో పార్టీలు కూడా దానికి అవసరం అసలు వేరే ఆలోచన లేకుండా రిజిస్టర్ చేయొచ్చు, మీ పాత్ర ముగిసిపోతుంది. ఇలా కాకుండా ఈ 2 ఆర్డర్లు కాకుండా మనము నోటీస్ తీసుకెళ్ళినా కూడా రిసీవ్ రిజిస్టర్ డాక్యుమెంట్ అని ఇస్తే అప్పుడు మాత్రము మనం జీపీ గారిని కన్సల్ట్ చేసి కౌంటర్ ఫైల్ చేయడము, లేకపోతే ఆర్పి రివిజన్ పిటిషనా అపీలా ఫైల్ చేయవలసి ఉంటుంది. దాని తుది వరకు పోరాడాల్సి ఉంటుంది. ప్రైవేట్ ప్రాపర్టీని డిఫెండ్ చేయడం కోసము మన మనం ప్రయత్నించాలి. ఆఖరిగా అన్ని ప్రయత్నాలు మూసుకుపోయిన తర్వాత మాత్రం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అంటే కంటెంప్ట్ కూడా పడ్డాక మీ మీద. ఈ లోపల మాత్రం రిజిస్టర్ చేస్తే మాత్రం ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ఒక్కొక్క రకమైన ఆర్డర్లో ఏముందో చదువుకొని దాన్ని తగినట్టుగా మీరు రెస్పాండ్ కావాలి. కౌంటర్ ఫైల్ చేయడము, తర్వాత రివిజన్ పిటిషన్ లేకపోతే ముందుగా లెటర్ ఇవ్వడము. ఈ పర్పస్ కోసము ఒక కామన్ కౌంటర్ అనేది తయారు చేశాము. అంటే మేము తయారు చేసింది కాదు, ఒక 2018 సంవత్సరంలో మన జీపీ గారు తయారు చేశారు. హైకోర్టు జీపీ గారు, అప్పుడున్న హైకోర్టు జీపీ గారు ఒక కామన్ కౌంటర్ అనేది మోడల్ కౌంటర్ ప్రిపేర్ చేసి ముఖ్యంగా 22A కేసులు వర్తించే విధంగా అనమాట. ఎందుకంటే 22A కేసులు అన్ని ఒకే విధంగా ఉంటాయి. కాదంటే నేచర్ ఆఫ్ ప్రొవిజన్ మారుతుంది, ప్రాపర్టీ డిస్క్రిప్షన్ మారుతుంది. అంతేగాని మిగతా అన్ని కూడా కంటెంట్స్ ఒకటే ఉంటాయి. ఏముంటాయి, పార్టీ ఆ ప్రాపర్టీని సబ్మిషన్ రిజిస్టర్ చేయడం లేదు, డైరెక్షన్ ఇవ్వండి అని అడుగుతారు. అలాంటి కేసుల్లో
మనకి కౌంటర్ అఫిడవిట్ అని తయారు చేశారు. ఆ కౌంటర్ ని ఇప్పుడు అన్ని గ్రూపుల్లో పెట్టారు. మీకు అందరికీ అది చాలా గైడెన్స్ గా ఉంటుంది. మీరు చిన్న చిన్న మార్పులు చేసుకున్న దాంట్లో 5 నిమిషాల్లో మీరు కౌంటర్ ఫైల్ చేయొచ్చు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఆ కౌంటర్ను ఉపయోగించుకొని అందరూ మీకు 22A కేసులు పడిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ కౌంటర్ ని తయారు చేసి జీపీ గారికి ఇస్తే మనం సేఫ్ అవుతాము. నెక్స్ట్ డిఐజీ గుంటూరు గారు కంటిన్యూ చేస్తారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత కూడా వినాల్సి వస్తుంది పాపం అందరూ. 5 దాటేసరికి అందరూ వెళ్ళిపోయే స్టేజ్లో ఉంటారు. పర్లేదు, ఒక అరగంట సేపు భరించండి ఇంకా. సో ఇప్పుడు ఈ కౌంటర్ ఏదైతే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పారో, డిఐజీ కడప గారు, ఇది కౌంటరు. ఈ 22A కౌంటర్ని ఆల్ ఆఫీసర్స్ గ్రూప్స్లో షేర్ చేశాము. 22Aకి వచ్చినప్పుడు ఈ కౌంటర్లో రెడ్డింగ్తో ఉన్న అక్షరాలు తొలగించి మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఫీడ్ చేసుకుంటే సరిపోతుంది. దట్స్ సింపుల్. ఏ అక్షరం మీరు మార్చేది కాదు. ఇది ఆల్రెడీ జీపీ గారే అప్రూవ్ చేసినటువంటి కౌంటర్. ఇది ఎప్పుడు వచ్చినా ఇది యూనిఫామ్గా అందరూ ఇదే వేస్తే మనకు సరిపోద్ది. సో ఇది అయిపోయిన తర్వాత ఇందాక ఇప్పుడు స్టాంప్ యాక్ట్ గురించి ఫస్ట్ సెషన్లో మీరు చూసుకున్నారు. సెకండ్ సెషన్లో రిజిస్ట్రేషన్ యాక్ట్లో కొంత పార్ట్, స్టాంప్ యాక్ట్లో కొన్ని జడ్జిమెంట్స్ గురించి డిఐజీ గారు డిస్కస్ చేశారు. సో ఇప్పుడు ఈ మాడ్యూల్ ఎక్కడ ఉందనేది మీరు ఇప్పుడు ఒకసారి మీరు అందరూ మీ వెబ్సైట్లో చూసే ఉంటారు, బట్ ఇంకోసారి చూపిస్తున్నాను. సో అందరు వెబ్సైట్లో ఇక్కడ లీగల్ మాడ్యూల్ అని ఉంది చూడండి. ఈ లీగల్ మాడ్యూల్లో రిజిస్ట్రేషన్ అని ఉంది. అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించిన యాక్ట్కి సంబంధించినటువంటి కేస్ లాస్ ఇక్కడ ఉంటాయి. ఈ కేస్ లాస్ సెలెక్ట్ చేసుకుంటే ఈ జడ్జిమెంట్స్ అన్నీ మీకు ఓపెన్ అయిపోతాయి. అదే విధంగా మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీరు లీగల్ మాడ్యూల్ నుంచి స్టాంప్ మాడ్యూల్ యాక్ట్కి వచ్చారనుకోండి. స్టాంప్ యాక్ట్లో ఉన్న జడ్జిమెంట్స్ కేస్ లాస్లో ఉంటాయి. ఇక్కడ ఈ కేస్ లాస్లో కూడా జడ్జిమెంట్ యొక్క డిస్క్రిప్షను, ఈ కేసు నెంబర్ ఏంటి, డేట్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, జడ్జిమెంట్ డిస్క్రిప్షన్ ఏంటి, ఆ అందులో ఉన్న రిఫరెన్స్ ఏంటి. రిఫరెన్స్ నెంబర్ అంటే దేనికి సంబంధించినటువంటిది, ఆ టాపిక్ సబ్జెక్ట్ దేనికి సంబంధించిందని. ఇక్కడ వ్యూ PDF దగ్గర ఒరిజినల్ జడ్జిమెంట్ అక్కడ అటాచ్ చేసి ఉంది. ఇది ఆర్డర్ అన్నమాట దాంట్లో. ఆ విధంగా మీరు ఇవన్నీ కూడాను దీంట్లోంచి స్టడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాక స్టాంప్ యాక్ట్ అయిపోయింది కాబట్టి రిజిస్ట్రేషన్ యాక్ట్లో సంబంధించిన కొంచెం ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ గురించి చిన్న బ్రీఫ్లీ డిస్కషన్ ఇప్పుడు జరుగుతుంది. సో ఫస్ట్ జడ్జిమెంట్ వచ్చేసి 3573 ఆఫ్ 2023. ఇది తమిళనాడులో మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు. తమిళనాడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్కి 2 అమెండ్మెంట్స్ పెట్టుకొని సెక్షన్ 77A, సెక్షన్ 77B అని అమెండ్మెంట్స్ పెట్టుకున్నారు. దాంట్లో మెయిన్గా అమెండ్మెంట్ యొక్క పర్పస్ ఏంటంటే, ఫ్రాడ్లెంట్ రిజిస్ట్రేషన్ కింద ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లయితే ఆ కంప్లైంట్ని జిల్లా రిజిస్ట్రార్ గారు ఎంక్వైరీ కండక్ట్ చేసి, ఆ ఎంక్వైరీలో కనుక ఫ్రాడ్లెంట్ అని ప్రూవ్ అయినట్లయితే యూనిలేటరల్గా క్యాన్సిల్ చేయడానికి పిటిషనర్కి అవకాశం ఇవ్వటం. ఒకవేళ అది క్యాన్సిలేషన్ అయిన తర్వాత ఎవరికన్నా ఇంకా గ్రీవెన్స్ ఉన్నట్లయితే అప్పీల్ చేసుకోవడానికి 77B కింద ఐజీ గారికి అధికారం ఇచ్చారు. సేమ్ రూల్స్ని, సేమ్ సెక్షన్స్ అమెండ్మెంట్స్ మనం కూడా చేసుకొని బిల్లు అయిపోయిన తర్వాత బిల్లు ప్రెసిడెంట్ అసెంట్ పంపించాము. ప్రెసిడెంట్ అసెంట్ ఉన్న సందర్భంగా 13351 ఆఫ్ 2024లో ఈ 77Aని స్ట్రక్ డౌన్ చేశారు. సో అక్కడ ఏం చెప్పారంటే, స్ట్రక్ డౌన్ చేస్తూ ఒక దస్తావేజ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసే అధికారం సివిల్ కోర్టుకే ఉంటుంది. మీరు జిల్లా రిజిస్ట్రార్ గారిని, జిల్లా ఐజీ గారు కానీ చేయడానికి లేదు. ఆ ఇచ్చినటువంటి అమెండ్మెంట్స్ స్టాట్యూట్ బ్యాకప్ ఉన్నటువంటి అమెండ్మెంట్స్ కావు కాబట్టి ఆ సెక్షన్ స్ట్రక్ డౌన్ చేసింది. దట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ CA నెంబర్ 14808/2024 సెక్షన్ 17 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఒక కాంప్రమైజ్ డిగ్రీని ప్రీ ఎగ్జిస్టింగ్ రైట్ ఉన్న రికగ్నైజింగ్ ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ రైట్, ఒక కాంప్రమైజ్ డిగ్రీ ద్వారా మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ రైట్ ఉన్నది అనేటువంటి రికగ్నైజ్ చేసేటువంటి సిచ్యువేషన్లో ఒక జడ్జిమెంట్ కనుక ఇచ్చినట్లయితే, ఒక డిగ్రీ వచ్చినట్లయితే, ఆ డిగ్రీకి స్టాంప్ డ్యూటీ కానీ
అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది అంటే సుప్రీంకోర్టు ముందు మధ్యప్రదేశ్ హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డిగ్రీ అనేది సెక్షన్ 3 ఆఫ్ ది స్టాంప్ యాక్ట్లో ఎక్కడ కూడా చెప్పి ఉండలేదు. సెక్షన్ 3లోనే స్టాంప్ యాక్ట్లోనే ఏ డాక్యుమెంట్స్కి స్టాంప్ డ్యూటీ అట్రాక్ట్ అవుతుందని చెప్పున్నారు. దాంట్లో ఇది చెప్పి ఉండలేదని ఒక పాయింట్ తీసుకున్నారు. రెండోది రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 2లో 6లో డిక్రీస్ అనేది కంపల్సరీ రిజిస్టరబుల్ డాక్యుమెంట్స్ లేదు, కాబట్టి దీని రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు అనేటువంటి 2 స్టాండ్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ 2 బేస్ చేసుకుని జడ్జిమెంట్ రీసెంట్గా వచ్చింది. మన 24 డిసెంబర్లో వచ్చింది. ఇది కొంచెం మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చాలా గట్టిగా అపోజ్ చేసింది. ఎందుకంటే ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ రైట్ని డిగ్రీ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకుంటే గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ వస్తుంది అనేది మధ్యప్రదేశ్ హైకోర్టు భయపడుతుంది. ఇది మిస్యూటిలైజేషన్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అమెండ్మెంట్ చేసుకొని సెక్షన్స్లో ఇది కంపల్సరీ ఇష్యూబుల్ డాక్యుమెంట్ కింద మార్చుకొని ఆర్టికల్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది మధ్యప్రదేశ్లో డిస్కషన్ జరుగుతుంది. అది కూడా మనం కూడా ఇంకా ఫ్యూచర్లో డిస్కస్ చేయొచ్చు. తర్వాత సెక్షన్ 126 ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. ఇది సుప్రీంకోర్టు ఒక గిఫ్ట్ డీడ్ క్యాన్సిలేషన్ గురించి డిస్కషన్ చేశారు. ఇది సిఏ నెంబర్ 633 ఆఫ్ 2013. దీంట్లో ఏం జరిగిందంటే మనకి ఒక డాక్యుమెంట్ గిఫ్ట్ డీడ్ జరిగింది, దాన్ని కాన్సిక్వెంట్గా రివొకేషన్ చేశారు. ఆ రివొకేషన్ దాని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కేసు. అది రద్దు చేసిన తర్వాత 3 సంవత్సరాలు దాటిన తర్వాత కేసు వేశారు. ఇక్కడ 2 ఇష్యూస్ సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంది. ఒకటి, రద్దు చేయొచ్చా. 2, ఈ రద్దు చేసిన దాని మీద కేసు కోర్టులో వేయడానికి ఎంత టైం లిమిట్ కావాలి అనేది 2 క్వశ్చన్స్ అక్కడ కోర్టు దగ్గరకు వచ్చినాయి. దాంట్లో ఫస్ట్ దాంట్లో ఇది రద్దు చేయడానికి అవకాశం లేదు. ఒకసారి ఆస్తి స్వాధీనం చేసిన తర్వాత అతను తన పేరు మీద మ్యుటేషన్ చేయించుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితులు రద్దు చేయడానికి అవకాశం లేదు చట్టంలో. 2, 12 సంవత్సరాల లోపు లిమిటేషన్ ఉంటుంది. 3 సంవత్సరాల లిమిటేషన్ అనేది కరెక్ట్ కాదు. దీనికి ఇటువంటి ఇష్యూస్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క పొజిషన్ సంబంధించిన ఇష్యూస్లో 12 సంవత్సరాల లిమిటేషన్ అని చెప్పి ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. ఇది సివిల్ అప్పీల్ నెంబర్ 38/6/16/2018. ఇది సుప్రీంకోర్టు ఇందులో కూడా ఎన్సిఎల్టీ డెసిషన్ మీద ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇందులో ఏం చేశారంటే ఎన్సిఎల్టీ వాళ్ళు ఒక కంపెనీకి సంబంధించిన ఆస్తులు ఎన్సిఎల్టీ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని దాని మీద ఆక్షన్స్ కండక్ట్ చేసి వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. ఆ అమ్మినప్పుడు ఒక సేల్ అగ్రిమెంట్ ఉంటే కంపెనీ దగ్గర ఆ సేల్ అగ్రిమెంట్ కూడా ఆక్షన్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు, సేల్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. దాని మీద సేల్ అగ్రిమెంట్ ఎవరైతే రాశారో అతను కోర్టుకు వెళ్ళాడు. నేను సేల్ డీడ్ చేయలేదు, సేల్ డీడ్ చేయకుండానే వాళ్ళు సేల్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు, ఇర్రెగ్యులర్ అని పోతే అతని వర్షన్ని కోర్టు యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను సేల్ అనే డాక్యుమెంట్ కంప్లీట్ కాకుండా 54 ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం సేల్ డేట్ రిజిస్టర్ కాకుండా సేల్ అగ్రిమెంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు. అదేవిధంగా ఎన్సిఎల్టీ వాళ్ళ యొక్క రోల్ను కూడా ప్రిస్క్రైబ్ చేసింది. మీరు ఒక ఆస్తి యొక్క ఓనర్షిప్ని నిర్ణయించే అధికారం మీది కాదు, సివిల్ కోర్టుదే. మీరు కనుక ఇటువంటి వ్యవహారాలు ఇన్వాల్వ్ కాకూడదు. మీరు ఓన్లీ కంపెనీ యొక్క డిస్ప్యూట్స్లో మాత్రమే ఇన్వాల్వ్ కావాలి. మీ రోల్ అంతవరకు లిమిటేషన్ అని చెప్పి కన్ఫర్మ్డ్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. తర్వాత సిఏ నెంబర్ 312/1971 జడ్జిమెంట్. ఇది కంటెంప్ట్ కేసు జడ్జిమెంట్లో ఇది ఒక మనకు డైరెక్ట్గా రిలేటెడ్ కాదు. ఇది ఒక ట్రస్టీషిప్ సంబంధించిన జడ్జిమెంటు. ఈ జడ్జిమెంట్లో ట్రస్టీస్ అనేది ప్రైవేట్ వ్యవహారం సంబంధించిన వ్యవహారం కాబట్టి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది అక్కర్లేదని చెప్పిన జడ్జిమెంటు. ఈ తర్వాత RSA 5904/2019 పంజాబ్ అండ్ హర్యానా కోర్సులో కేసు డిస్మిస్ చేశారు. ప్లెయింటిఫ్స్ అపీర్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ రూలింగ్ దట్ అన్ అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ టు సెల్ కుడ్ నాట్ ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ రైట్స్. లోవర్ కోర్టు దాన్ని అప్పీల్ చేసింది. దీంట్లో ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ మీద కేసు ఫైల్ అయింది. దాని ఒక ఓనర్షిప్ ఒక రైట్ ఏంటనే దాని మీద. దాంట్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే మీరు అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ కాదు, పొజిషన్ అండ్ పేమెంట్ 2 ఉన్నప్పటికీ సేల్ డీడ్గా రిజిస్ట్రేషన్ అయితేనే దానికి కన్సిడరేషన్లోకి వస్తాయని చెప్పి ఆ జడ్జిమెంట్లో సుప్రీం చెప్పడం జరిగింది పంజాబ్ హర్యానా హైకోర్టు. తర్వాత మద్రాస్ హైకోర్టు సబ్ రిజిస్ట్రార్ రిఫ్యూజల్ టు రిజిస్టర్ సేల్. ఇది
ఒరిజినల్ డాక్యుమెంట్ కంపల్సరీగా కావాలని ఒక రూల్ 55A తమిళనాడు ప్రభుత్వం తమ రిజిస్ట్రేషన్ రూల్స్కి అమెండ్మెంట్ చేసుకున్నారు. ఆ రూల్ 55A ప్రకారంగా ఒరిజినల్ డాక్యుమెంట్ కనుక ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కనుక ప్రొడ్యూస్ చేయకపోతే దాన్ని రెఫ్యూజ్ ఆర్డర్ ఏమని చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని సబ్ రిజిస్ట్రారు రెఫ్యూజ్ ఆర్డర్ వేస్తే హైకోర్టు స్ట్రక్ డౌన్ చేసి రూల్ 55A ఒక ఆస్తి బదలాయింపు చేయడానికి ఒరిజినల్ డాక్యుమెంట్ కాదు క్రైటీరియా, అతనికి ఉన్నటువంటి హక్కులు క్రైటీరియా. అతనికి అన్ని రికార్డ్స్లో హక్కులు ఉండి ఒరిజినల్ డాక్యుమెంట్ లేని పక్షంలో మీరు రిజిస్టర్ చేయడం ఆపడం అనేది కరెక్ట్ కాదని చెప్పి రూల్ని స్ట్రక్ డౌన్ చేసింది. తర్వాత CA నెంబర్ 9098 సుప్రీంకోర్టు ఒక డెసిషన్ చెప్పింది. డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఎప్పుడు డిబేటబుల్ ఇష్యూ. దాంట్లో డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ క్రైటీరియా కానీ రిజిస్ట్రేషన్ కాదు. తర్వాత అందులోనే ఇంకొక పాయింట్ ఏం చెప్పిందంటే సవరణ దస్తావేజులో ఒక రెక్టిఫికేషన్ డీడ్లో ఆస్తికి సంబంధించిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్ చేశాడు ఈయన ఎగ్జిక్యూటెంట్. చేస్తే దాన్ని కూడా ఒప్పుకోలేదు. రెక్టిఫికేషన్ డీడ్ అనేది బోత్ పార్టీస్ కన్సెంట్తో చేయాలి. ఆస్తికి సంబంధించినటువంటి సవరణ ఒక్కళ్ళే యూనిలేటర్గా చేసుకుంటే దానికి చట్టబద్ధత లేదని కొట్టేసింది. ఇది పంజాబ్ హర్యానా కోర్టు సేల్ సర్టిఫికేట్ మీద కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవునా కాదా అని చెప్తూ దీంట్లో ఒక మంచి ఒక ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు, పంజాబ్ హైకోర్టు. ఇది మీకు అందరికి కూడా ఉపయోగం. నిన్న మన IG గారు ఒక మెమో ఇచ్చారు మనకి. ఆ మెమోకి కంటిన్యూషన్లో ఇది మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో ఏం చెప్పారంటే, మనం ఒక దస్తావేజు రిజిస్ట్రేషన్ నాకు వద్దు అనుకొని ఒక సేల్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఎటువంటి స్టాంప్ డ్యూటీ లేకుండా ఫైల్ చేసుకోమన్నారు. సో 89(4) కింద ఫైల్ చేసుకోండి, తప్పులేదు. ఎప్పుడైతే దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా కనుక అతను కనుక ఏదన్నా సేల్ డీడ్ కానీ లేకపోతే మార్టిగేజ్ కానీ ఫర్దర్గా కనుక చేసినట్లయితే అందులో ఇది ఉదాహరిస్తారు కదా, ఆ ఉదాహరించినప్పుడు ఆ సేల్ సర్టిఫికేట్ని ఇంపౌండ్ చేసి డెప్యూటీ స్టాంప్ డ్యూటీ ఉందని చెప్పేసి జిల్లా రిజిస్ట్రార్కి పంపించి ఆ డబ్బు కట్టించండి అని చెప్పి ఈ జడ్జిమెంట్ చెప్పింది. దీని మళ్ళా మద్రాస్ హైకోర్టు రీఇటరేట్ చేసింది. తర్వాత దీన్ని సుప్రీంకోర్టు కూడా రీఇటరేట్ చేసింది. కాబట్టి మొన్న మనకి ఇచ్చిన IG గారు ఇచ్చిన సర్క్యులర్లో 298/2025లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా మనకు మెమో ఇచ్చారు. ఆ మెమోలో మనకు చెప్పింది ఏంటంటే, ఒకటి ఆక్షన్ వాల్యూ అనేది ఒకటి కన్ఫర్మేషన్ ఇచ్చారు. రెండోది నాకు రిజిస్ట్రేషన్ వద్దు, నేను ఫైల్ చేసుకుంటానంటే ఆ ఫైల్ చేసుకున్నటువంటి దాన్ని 89(4)లో ఫైల్ చేసి ఇండెక్స్ చేసుకోమన్నారు. స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఏం తీసుకోవద్దన్నారు. అటువంటి సందర్భంలో ఏం తీసుకోవద్దన్నారు కాబట్టి అక్కడితో వాళ్ళకి ఆ బెనిఫిట్ వచ్చింది. కానీ కాన్సిక్వెంట్గా దాన్ని ఎక్కడ వాడుకున్నా సరే ఆ బ్యాలెన్స్ డబ్బు అప్పుడు ఇంపౌండ్ చేసి డబ్బు కలెక్ట్ చేసుకోమని చెప్పారు. కాబట్టి గుర్తుపెట్టుకొని రేపు పొద్దున మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మద్రాస్ హైకోర్టులోనే ఒక ఇష్యూ వచ్చింది. 4 వ్యక్తులు కలిసి ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఇష్యూ చేశారు. పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతే ఆటోమేటికల్గా ఆ పవర్ ఆఫ్ అటార్నీ టెర్మినేట్ అయిద్దా ఒకరు చనిపోవడంతో, లేదా కంటిన్యూ అయిద్దా, ఇది ఎలాంటి సర్కమ్స్టెన్స్లో ఎలా లీడ్ చేయాలి అనే దాని మీద బాగా డిస్కషన్ జరిగింది. దీంట్లో 2 సెక్షన్స్ కాంట్రాక్ట్ యాక్ట్లో డిస్కషన్ చేశారు. సెక్షన్ 201 ఆఫ్ ది కాంట్రాక్ట్ యాక్ట్, 202 ఆఫ్ ది కాంట్రాక్ట్ యాక్ట్. 201లో ఏం చెప్పారంటే, ఒకసారి కనుక అటార్నీ ఇచ్చిన తర్వాత, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన తర్వాత ప్రిన్సిపల్ చనిపోతే అది టెర్మినేట్ అయిపోద్ది అని చెప్పారు. 202లో ఏం చెప్పారు కాంట్రాక్ట్ యాక్ట్లో, ఒకవేళ కనుక ఆ పవర్ ఆఫ్ అటార్నీతో పాటు కన్సిడరేషన్ కనుక ఉన్నట్లయితే ఆయన చనిపోయినా కూడా ఆటోమేటిక్గా టెర్మినేట్ కాదని చెప్పారు. ఇక్కడ మీకు 2 సర్క్యులర్స్ మీ దృష్టిలోకి తీసుకురావాలి. ఒకటి 2008లో కమిషనర్ గారు పాలకొల్లు ఇష్యూలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏమని, ఒక జీపేగం సేల్ అగ్రిమెంట్లో ప్రిన్సిపల్ చనిపోవడం వల్ల పవర్ ఆఫ్ అటార్నీ రద్దు కాదు, ఎందుకంటే దాంట్లో కన్సిడరేషన్ మొత్తం పాస్ అయిపోయింది కాబట్టి. అది కనుక ఆ విషయాన్ని మెన్షన్ చేస్తూ ఈ సెక్షన్ 202 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా ఉదహరించుకొని డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తే అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఒకటి చెప్పారు. అదే కమిషనర్ గారు మళ్ళీ ఇంకోటి 2010 మార్చిలో ఇంకొక సర్క్యులర్ కూడా ఇచ్చారు. ఏమని, జీపేగం సేల్ అగ్రిమెంట్ యూనిలేటర్గా చేయడానికి లేదు, బోత్ పార్టీస్ వస్తే కానీ రిజిస్టర్ చేయం, ఎందుకంటే సెక్షన్ 202 ఆఫ్ ది కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా అక్కడ కన్సిడరేషన్ జరిగిపోయింది కాబట్టి, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రద్దు చేయడానికి అతను ఒక్కడే వచ్చి చేయడానికి అవకాశం లేదు, బోత్ పార్టీస్ రావాలని సర్క్యులర్ ఇచ్చారు.
దాన్ని ఉదరించుకుంటూ అక్కడ రిమైండ్ చేస్తూ ఇక్కడ ఇష్యూలో ఏం చెప్తున్నామంటే పవర్ ఆఫ్ అటార్నీ దాంట్లో ఫైనల్గా జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే ఎట్ ద టైమ్ ఆఫ్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనే దాని మీద ఆధారపడి ఈ పవర్ ఆఫ్ అటార్నీ రద్దు అవుతుందో లేదో కానీ చట్ట ప్రకారంగా రద్దు అవడం అనేది ఉండదు. ఆ రోజున గనక ఇది కంటిన్యూ అవుతుందని వాళ్ళు రాసుకొని ఉంటే ఒకళ్ళు చనిపోయినా కూడాను అది కంటిన్యూ అయింది. అది ఇన్ ద యాబ్సెన్స్ కనుక కండిషన్ ఉంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క షేర్ వరకు ఎఫెక్ట్ అవుద్దని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. తర్వాత ఇది డబ్ల్యూపీ నెంబర్ 313/2020 ఇది తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు. ఈ జడ్జిమెంట్లు ఏంటంటే ఒక డాక్యుమెంట్ 1997లో పెండింగ్ పెట్టారు. 22 సంవత్సరాల తర్వాత 2019లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే ఎగ్జిక్యూటెంట్ అంటే వెండార్ ఉన్నారో వెండార్ చనిపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్ హైకోర్టుకి వెళ్ళారు. ఒకటి వాళ్ళు వెళ్ళిన కండిషన్స్ ఒకటి ఏమన్నారంటే 22 సంవత్సరాల తర్వాత డాక్యుమెంట్ సబ్ రిజిస్ట్రార్ అడ్మిట్ చేశారు కాబట్టి అది చెల్లుబాటు కాదు, ఆ డాక్యుమెంట్ని రద్దు చేయమని ఒకటి. 2 అది రిజిస్టర్ చేసినప్పుడు మేము రంగారెడ్డిలో చేసాం, ఆ జ్యూరిస్డిక్షన్ ఇప్పుడు మల్కాజిగిరికి మారిపోయింది కాబట్టి వీళ్ళు రంగారెడ్డిలో రిజిస్టర్ చేశారు కాబట్టి జ్యూరిస్డిక్షన్ మారిపోయింది కాబట్టి అది చెల్లుబాటు కాదు, రద్దు చేయాలి. 3 మాకు నోటీస్ ఇవ్వలేదు, మేము లీగల్ హెయిర్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటెంట్ అడ్మిట్ చేసేటప్పుడు ఇవ్వాలి అంటే తెలంగాణ హైకోర్టు చాలా కేటగిరల్గా ఏం చెప్పిందంటే ఒకటి డాక్యుమెంట్ రిజిస్టర్ చేయడానికి ఎగ్జిక్యూటెడ్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేయడానికి మాత్రమే టైం బౌండ్ ఉంది కానీ 4 months పెనాల్టీతో ఇంకో 4 months 8 months ఉంది కానీ ఎక్కడ కూడాను రిజిస్ట్రేషన్ పెండింగ్ పెట్టిన డాక్యుమెంట్ అడ్మిట్ చేయడానికి ఇన్ని రోజుల్లో చేయాలి అనేటువంటి టైం బౌండ్ ఎక్కడా యాక్ట్లో లేదు కాబట్టి 22 ఏళ్ళు అయిన తర్వాత రిలీజ్ చేసినా కూడా అది చట్టరీత్యా చెల్లుబాటు అవుతుందని తెలియజేశారు. రెండోది వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్ మారినంత మాత్రాన దీని యొక్క చట్టబద్ధత మారదని చెప్పారు. మూడోది వీళ్ళు లీగల్ హెయిర్స్కి నోటీస్ ఇవ్వలేదని దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కేసు కొట్టేసి సబ్ రిజిస్టర్ యాక్షన్ కరెక్ట్ అని చెప్పేసి అలౌ చేశారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అక్కడ రూల్ 55A అనే ఒకటి తమిళనాడులో పెట్టుకొని ఒరిజినల్ డాక్యుమెంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ రిఫ్యూజ్ చేస్తే దాని మీద హైకోర్టు నెగిటివ్ ఆర్డర్ ఇచ్చినట్టుగానే కేరళ వాళ్ళు కూడా ఇదే ఒక విధంగా పెట్టుకున్నారు, రిఫ్యూజ్ చేస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ లేదని. దాన్ని కూడా కేరళ హైకోర్టు కొట్టేసింది, రిజిస్టర్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. ఇక్కడ జార్ఖండ్ హైకోర్టులో రిజిస్టర్ సేల్ డీడ్ కెనాట్ బి క్యాన్సిల్డ్, ఇది యూనిలేటర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ది సేల్ డీడ్, దానికి కోర్టు మాత్రమే కాంపిటెంట్ అథారిటీ, మీరు చేయడానికి లేదన్నారు. దీన్ని బేస్ చేసుకుని మనం రూల్ 26K1 ఇన్సర్ట్ చేసుకున్నాం రిజిస్ట్రేషన్ రూల్లో. యానాల మల్లేశ్వర స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2007లో మనం అమెండ్మెంట్ చేసుకోవడం వల్ల మనం బోత్ పార్టీస్ వస్తేనే సేల్ డీడ్ రద్దు చేస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల చేయకపోవడం వల్ల ఈ కరెక్షన్ ఇంకా క్యారీ ఫార్వర్డ్ కాకపోవడం వల్ల అది జడ్జిమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇది యూనిలేటర్ క్యాన్సిలేషన్. ఇది వచ్చేసి అన్రిజిస్టర్డ్ 17th వచ్చేసి అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్, అన్రిజిస్టర్డ్ పవర్ ఆఫ్ అటార్నీ, అన్రిజిస్టర్డ్ వీల్నామా, అన్రిజిస్టర్డ్ అఫిడవిట్ 4 పెట్టుకొని నాకు హిబా ద్వారా ఆస్తి వచ్చింది కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఒక డాక్యుమెంట్ పెడితే దానికి ఎవిడెన్సెస్ లేవని చెప్పేసి సబ్ రిజిస్ట్రార్ రిఫ్యూజ్ ఆర్డర్ చేస్తే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. సబ్ రిజిస్ట్రార్ స్టాండ్ కరెక్టు, హిబా అయినా కూడా మీకు సఫిషియంట్ ఎవిడెన్స్ ఉండాలి, ఆ సఫిషియంట్ సపోర్టింగ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి మీకు అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ మీద ఏ ఆస్తి మీకు రాదు కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు, మీరు ఓనర్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మీరు ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేశారు. తర్వాత 19th ఈ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ డీడ్ జరిగిన తర్వాత ఈసీలో ఎంట్రీ అట్లానే ఉంటుంది. మనకి ఒక డాక్యుమెంట్ జరిగింది, క్యాన్సిల్ చేసిన తర్వాత కౌంటర్ ఎంట్రీ వస్తుంది కదా, అలా కాదు, నాకు ఎంట్రీ కనబడకు డిలీట్ చేయమని చెప్పి ఒకటి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత దాని మీద అలాంటి అవకాశం ఏం లేదని చెప్పిన సందర్భంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది. సో ఇలాగా రకరకాల ఇష్యూస్లో రకరకాల జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ యాక్ట్కి సంబంధించి మాత్రం మీకు కొన్ని జడ్జిమెంట్స్ పెట్టాము. ఇంకా ఇప్పటి వరకు పెట్టినవి మొత్తం కలిపి 27 జడ్జిమెంట్స్. మొత్తం ఇప్పటి వరకు 75 జడ్జిమెంట్స్. లేటెస్ట్ 4 yearsలో డిఫరెంట్ టాపిక్స్ మీద ఇచ్చిన వాటిని మనం ఐడెంటిఫై చేసాము. వీటన్నిటిని మీకు గ్రాడ్యువల్గా ఫేజ్డ్ మేనర్లో పెట్టి నెక్స్ట్ ఫేజ్డ్ మేనర్లో మళ్ళీ ఇంకో 15 రోజుల తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టి ఆ కొత్త జడ్జిమెంట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈలోపు మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న జడ్జిమెంట్స్ కానీ మీరు ఇంకెక్కడ చదువుకున్న జడ్జిమెంట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని అండర్స్టాండింగ్ చేసుకొని
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మనం డిస్కస్ చేసేటప్పుడు వాడుకోవచ్చు. ఈసారి మీకు మీటింగ్స్ వచ్చేటప్పుడు జీపీ గారు కానీ కొంచెం లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మీతో ఈ జడ్జ్మెంట్ విషయంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడతారు. మీ డౌట్స్ కూడా వాళ్ళు ఆన్సర్స్ ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇంటరాక్షన్ సెషన్ మీకు ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడిగితే దాని ప్రకారంగా మేము ప్రొసీడ్ అవుతాం. సార్ డిఐజీ చిత్తూరు గారు. సార్ గిరిబాబు సార్. డిఐజీ అనంతపూర్ గారు మేడం.